Shall we pray? ప్రార్థించుకుందాం. Gracious, loving, living, heavenly Father, కృపా కనికరము గల ప్రేమ గల మా పరలోకపు తండ్రి, in the most blessed and highly exalted name of our Lord and Savior Jesus Christ, we fall prostrate at thy throne of grace. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చించబడిన ధన్యకరమైన కృపగల నామములో మీ కృపా సింహాసనముతో సాష్టాంగపడి సాగిలపడుతుంటున్నాం. Dear Lord, at this time I also take this opportunity to worship thee, for thou art my Savior. ప్రభా, మీరు నా ప్రభు రక్షకుడిగా ఉన్నందుకై మరొకసారి నేను కూడా మీ ప్రజలందరితో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాను. Thou hast shed thy precious blood and died on the cross to redeem me. ప్రభా, నన్ను విమోచించడానికి కలువరి శిలువలో మీ యొక్క ప్రశస్త రక్తంను కార్చి చనిపోయినారు. I rejected thy law. ప్రభా, మీ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను తృణీకరించినాను. I did not accept thy authority. మీ యొక్క అధికారాన్ని నేను తృణీకరిస్తూ వచ్చినాను. And I was living in lack and need and want without thy provision. ప్రభా, మీ యొక్క సదుపాయంలోకి రాకుండా అక్కర కలిగి ప్రభా అవసరతలో జీవిస్తూ వచ్చినాను. Thank you, dear Lord, for thou have desired to grant me thy presence in my life. అయితే ప్రభా, నా యొక్క జీవితంలో మీ యొక్క సన్నిధానాన్ని నాకు అనుగ్రహించడానికి మీకు ఇష్టమైనందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for thy presence which dwells in my heart continually. ఎడతెగక నా యొక్క హృదయంలో నివాసం చేస్తున్న మీ యొక్క సన్నిధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for justifying me by grace through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృపలో నన్ను నీతిమంతునిగా విమోచించినందుకు, తర్వాత నీతిమంతునిగా తీర్చినందుకే స్తోత్రములు. Thank you for being my Lord and being under thy lordship. ప్రభా, నాకు ప్రభువుగా ఉండి నీ ప్రభుత్వం కింద ఉండటానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు. Thank you for being my provider and providing me and supplying all my need from the riches of thy glory. నాకు సమకూర్చేవాడవుగా నీ యొక్క కృపా మహిమైశ్వర్యంలోంచి సమస్తమును నాకు తీర్చే దేవుడిగా ఉన్నందుకే వందనాలు. Thank you for the blessings and for the gladness and also for the joy which you have given me in my life. ప్రభా, నా యొక్క జీవితంలో మీరు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను బట్టి, సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. At this time, dear Lord, as church we look unto thee. ప్రభా, యొక్క సమయంలో సంఘంగా మీ వైపు చూస్తుంటున్నాం. Dear Lord, time and again you are reminding us that we should live in preparedness of thy coming. ప్రభా, మరలా పలు సందర్భాల్లో మీ యొక్క రాకడకు సంసిద్ధులుగా ఉండాలని మాకు బోధ చేస్తూ వస్తున్నారు. It is thy compassion that you are giving us opportunity time and again to examine our lives. ప్రభా, మరలా మా యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకోవడానికి అనేకమైన తరుణాలు మీ యొక్క దయలో మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. Dear Lord, speak to us through thy living word. ప్రభా, మీ యొక్క సజీవమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రండి. Help us to examine our lives. ప్రభా, మా యొక్క జీవితాలను మేము పరీక్ష చేసుకోవడానికి మాకు సహాయం And చేయండి. help us to take part in the Lord's table in a worthy manner. ప్రభా, యొక్క బలలో యోగ్యమైన రీతిలో మేము పాల్పొందడానికి కృప దయచేయండి. I bind the powers of darkness in the mighty name of Lord Jesus Christ. అంధకార సంబంధమైన చీకటి శక్తుల్ని శక్తిగల బలమైన యేసు ప్రభు నామములో బంధిస్తూ ఉంటున్నా. I humbly ask of thee that thou may help me to not waste the precious time of thy children. ప్రభా, మీ యొక్క ప్రియులైన పిల్లల యొక్క సమయాన్ని ఎట్టి పరిస్థితిలో నేను వృధా చేసేవాడుగా ఉండుకున్నట్లు నాకు సహాయపడమని May the ప్రార్థిస్తున్నాను. Holy Spirit teach me at this hour what I have to say. ఈ సమయంలో ఏదైతే నేను ప్రకటన చేయాలో చెప్పాలో అది పరిశుద్ధాత్ముడే నాకు బోధించునుగా. Committing all of us into thy loving hands with thanksgiving. In Lord Jesus' precious name I pray. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. Every Sunday, most of us desire to receive the promises and blessings of God. ప్రతి ఆదివారమును మనం దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలని, తర్వాత వాగ్దానాల్ని పొందుకోవాలని ఆశపడొస్తాం. And God wants to bless us. దేవుడైతే మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. But he has certain principles that we have to agree and follow. అయితే కొన్ని నియమాలు మనం వెంబడించవలసిందిగా, లేకపోతే మనం అనుసరించవలసిందిగా ఆయన కోరుతున్నాడు. But every time and again, he is offering his grace unto us. అయితే ప్రతిసారి కూడా తన కృపను మనకు అనుగ్రహిస్తూనే వస్తున్నాడు. Every day we receive a portion of his grace. Otherwise, we would be consumed in this evil world. ఈ లోకములో, దుష్ట లోకములో మనం జీవిస్తుండగా ప్రతి దినము కూడా ఆయన కృపని మనకు విస్తరింప చేస్తూ వస్తున్నాడు. లేకపోతే ఈ పాటికి మనం నశించిపోవాల్సిందే. By his grace, he wants us to reach a spiritual standard which is acceptable in his sight. ఈ యొక్క కృప ద్వారా
ఆయన యొక్క దృష్టికి అంగీకారయోగ్యమైన స్థితికి మనం ఎదగాలని ఆయన కోరుతున్నాడు. He's an almighty God, ఆయన సర్వశక్తిమంతుడు, all sovereign God, సర్వప్రభుత్వం ఆయన కింద ఉన్నది. and he made himself available to each one of us. ఆయన అంత గొప్పవాడయండి మనందరికీ అందుబాటులో తను తాను తెచ్చుకున్నాడు. Many a time చాలా సందర్భాల్లో we are not depending on him. ఆయన మీద మనం ఆధారపడటం లేదు. Many a time చాలా సార్లు we are not showing obedience unto him. ఆయనకి విధేయులుగా మనం ఉండట్లేదు. Many a time చాలా సార్లు we ignore his word. ఆయన యొక్క వాక్యానికి నిర్లక్ష్య పెట్టేవారంగా ఉంటాం. But out of his compassion, he is giving us another opportunity around his table. అయినప్పటికీ ఆయన దయార్థ హృదయుడై వాత్సల్యతతో మనకు మరొక తరుణాన్ని బలి యొద్ద మనకు అనుగ్రహిస్తున్నాడు. The power of his precious blood is available that we may cleanse ourselves. మన యొక్క పాపాలను మనం శుద్ధీకరించి కడుక్కోవటానికి ఆయన రక్తంలో ఉన్న శక్తి ఇంకా అందుబాటులో ఉంది. By the cleansing of ourselves with that precious blood, ఆ ప్రశస్త రక్తంలో మనం కడుక్కున్నట్టు ద్వారా personally I myself have started enjoying great liberty in my life. వ్యక్తిగతంగా నా యొక్క సొంత జీవితంలో గొప్ప స్వేచ్ఛను నేను అనుభవించడం నేర్చుకుంటూ వచ్చాను. True swecha, that liberty in my life. ఆ యథార్థంగా వాస్తవమైన స్వేచ్ఛ స్వాతంత్రం నేను అనుభవిస్తూ వచ్చాను. And God wants all of us to live in that liberty by following the truth. ఆ సత్యాన్ని వెంబడించడం ద్వారా అందరము కూడా అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల్లో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. So whatever time is made available to us, మనకి ఏదైతే సమయము అందుబాటులో ఉందో let us be sincere to receive the word of God. ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా అంగీకరించే వారంగా మనం ఉందుముగా. Don't look unto me, నా వైపు చూడొద్దు దయచేసి, don't hear unto me, నా మాటలు వినొద్దు, but kindly prepare yourself to hear the still small voice of the Lord. ఆ నిశ్చలమైన దేవుని మెల్లని స్వరాన్ని వినటానికి మీ హృదయాల్ని సిద్ధపరచుకోండి. Don't expect only excitement all the time. ఎల్లప్పుడు కూడా భావోద్రేక లేకపోతే ఉత్తేజంగా ఉండేది ఎప్పుడు కోరుకుంటా ఎప్పుడు అలాగే ఉండాలని ఆశపడద్దు. This is a solemn time, a time of examination. ఇది పరీక్ష చేసుకునే గంభీరమైన సమయం ఇది. I say that by the authority of the word of God. దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి మీకు చెప్తున్న మాట అది. 1 Corinthians chapter 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11. 1 Corinthians chapter 11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 and verse 32. 32. But when we are judged, we are chastened of the Lord, that we should not be condemned with the world. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. Lord also is warning that he will condemn or punish. ప్రభు వారు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒకవేళ అలా కాకపోతే శిక్షలోకి వస్తారు అని. That will happen on the day of the Lord's coming. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రభు వచ్చినప్పుడు. Till such time his grace is available, that he doesn't want to condemn us, but he wants to save us. ఆ దినం వరకు ఆయన యొక్క కృప ఇంకా మనకు అందుబాటులో ఉంది. ఇటు పరిస్థితుల్లో ఆయన మన మీద నేరారోపణ చేసి శిక్షా విధిలోనికి తీసుకురావద్దని అనుకుంటున్నాడు. Verse 31. 31. For if we would judge ourselves, we should not be judged. అయితే మనల్ని మనమే విమర్శించుకొని నేడల తీర్పు పొందకపోదుము. Judging is a critical analysis of our spiritual life. అంటే మనకు ఆత్మీయ జీవితము ఎలాగున్నది అని పరిపూర్ణంగా విమర్శ చేసుకోవటం. Let us read one verse. Zephaniah, book of Zephaniah chapter 3 జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము and verse 17. 17వ వచనం. Book of Zephaniah chapter 3 and verse 17. జెఫన్యా 3:17. All of us together, please. అందరం కలిసి చదువుకుందాం. The Lord thy దేవుడైన God యెహోవా నీ in మధ్య the ఉన్నాడు, midst of thee ఆయన is శక్తిమంతుడు, mighty. ఆయన మిమ్మల్ని He will రక్షించును, save, ఆయన he will rejoice over ఆనందముతో thee with నీ యందు joy, సంతోషించును, he will నీ యందు rest in తనకున్న his love, ప్రేమను బట్టి he will శాంతం joy వహించి over thee నీ with యందలి సంతోషము చేత singing. ఆయన హర్షించును. This is a very, very encouraging verse that we have just read. మనం చదువుకున్న యొక్క మాట ఎంతో ప్రోత్సాహపరిచే మాట.
And we look forward for such encouragement from the word of God. ఎల్లప్పుడూ కూడా మనం వాక్యం చదువుతున్నప్పుడల్లా ఇట్లాంటి ప్రోత్సాహకరమైన మాటలు ఎక్కడ దొరుకుతాయా అని మనం వేచి చూస్తుంటాం. It is mentioning about the presence of God, a guaranteed presence of God. అంటే మరి ఎడతెగక మనతో పాటు ఉండే దేవుని యొక్క సన్నిధానాన్ని గూర్చి ఇక్కడ రాయబడింది. It is also assuring that this God is mighty. His presence with us, He is a mighty God. మన ఎవరి సన్నిధి అయితే మనతో పాటు ఉందో ఆయన శక్తిమంతుడు అని నిశ్చయంగా చెప్తున్నాడు. And it also explains that He will cover us all with His love. అంతేకాదు తన యొక్క ప్రేమ చేత మనల్ని అందరినీ కప్పుతాడు అని చెప్తున్నాడు. Only God's love will satisfy us in this world. ఈ లోకంలో కేవలము దేవుని ప్రేమ మాత్రమే మనకి తృప్తి కలుగజేసేది. Most of the other earthly love is futile. It is very temporary. అయితే మిగతావన్నీ కూడా భూ సంబంధమైన ప్రేమలన్నీ కూడా గతించిపోయేట్టుగా ఉంటున్నాయి. And this fellowship time or this exhortation time, it is to enjoy this love of God. ఈ యొక్క సహవాసంలో మనం కూడి వచ్చే ఈ సమయం కూడా దేవుని యొక్క ప్రేమ యందు మనం ఆనందించే వారంగా ఉంటాం. Because many of us still have so many shortcomings. ఎందుకంటే మనలో అనేక మంది ఇంకా చాలా పొరపాట్లు తప్పిదాలు కలిగినటువంటి వారమే. Many of us are still weak. We are not able to keep up with the spiritual standard. అంతే మనలో చాలా మంది కూడా ఇంకా ఆత్మ సంబంధమైన స్థాయికి చేరుకోలేక బలహీనులుగానే ఉంటున్నాం. Many of us are not even able to fulfill the commitment we made with God. కొన్ని సందర్భాల్లో మనలో చాలా మంది దేవునితో ఏదైతే మనం వాగ్దానం చేస్తూ వచ్చినామో అవి నెరవేర్చలేకుండా ఉంటూ వస్తున్నాం. We are sometimes so ignorant that we are not even aware about the expectation of God from us. చాలా సందర్భాల్లో దేవుడు మన నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో కోరుతున్నాడో దాన్ని కూడా పట్టించుకోలేని వారంగా ఉంటాం. In spite of that, He loves us. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. In spite of our weaknesses, He loves us. ఇవన్నీ బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He loves us, so He invited you. He called you into His house. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టే నిన్ను మందిరంలోనికి ఆహ్వానించినాడు, పిలిచినాడు. He wants to forgive you and correct you and make you worthy to partake in His body and the blood. నిన్ను క్షమించి తర్వాత నిన్ను సరిచేసి తన యొక్క దేహము రక్తము మాంసంలో పాలుభాగస్తులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. It is the love of God that is allowing Him to give us such opportunities so that we make right use of them. వాటిని సరైన రీతిలో మనం ఉపయోగించుకోవటానికి దేవుడు మనకి ఇటువంటి సదుపాయాలని మనకు కలుగచేస్తున్నాడు ఆయన ప్రేమలో. This is the best verse, a very good promise that we can claim from the word of God. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఏదైనా నెరవేర్చుకోవడానికి పొందుకోవడానికి మంచి వాగ్దానంగా దీన్ని మనం చేపట్టొచ్చు. But however, if we consider the 53 verses in the 3 chapters of this book of Zephaniah, జెఫన్యాలో ఈ యొక్క 3 అధ్యాయాల్లో ఉన్న 53 వచనాలన్నీ కనుక లెక్క చేసుకుంటే the last 7 verses only are very good verses for us. 7 వచనాలు, చివరి 7 వచనాలు మాత్రమే మనం చూస్తే మంచి వచనాలుగా మనకు కనబడతా ఉంటాయి. Chapter 1 verse 1 to other 47 verses, they are actually the wrath of God, the anger of God. He expresses that He cannot tolerate or bear sin in the life of His people. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి లెక్కేసుకొని 47 వచనాల దాకా చదువుకుంటూ వెళ్తే దేవుడు తన యొక్క ఉగ్రతను గురించి మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇశ్రాయేలు యొక్క పాపాన్ని సహించేది లేదు అని చెప్తూ వచ్చినాడు. Those 3 chapters, 53 verses, but it is about a reminder of God's judgment. ఆ 53 వచనాలు 3 అధ్యాయాలు కనుక చూస్తే దేవుని యొక్క న్యాయమైన తీర్పుని గూర్చి మరలా జ్ఞాపకం చేస్తున్నారు. From 2nd chapter, it is about repentance that God is asking us for. రెండో అధ్యాయంలో నుంచి చూస్తే దేవుడు ఏదైతే మన నుండి కోరుతున్నాడో ఆ పశ్చాత్తాపాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. Then if we pay heed to the reminder and then repent of our condition, the last 7 verses promises great rejoicing with Him. ఒకవేళ దేవుడు ఏదైతే పిలుపునిస్తున్నాడో దాన్ని అంగీకరించి పశ్చాత్తాపం మారు మనసులోనికి రాగలిగినట్లయితే ఆఖరి 7 వచనాలు చూస్తే వాగ్దానంతో కూడిన అద్భుతమైన మాటలు ఉంటాయి. This book of Zephaniah is a book about God's judgment. ప్రాముఖ్యంగా జెఫన్యా గ్రంథాన్ని చూస్తే దేవుని యొక్క తీర్పును గూర్చి రాయబడుతూ వచ్చింది. In 2nd chapter, you will read about the places to whom he was referring to. ఏ ప్రదేశాలను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడో అవన్నీ
రెండో అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. But if we observe that most of this prophecy is yet to be fulfilled, గమనించి చూస్తే చెప్పబడిన ప్రవచనాల్లో ఇంకా నెరవేర్పు రావాల్సినవి చాలా ఉన్నాయి. therefore I consider that this prophecy pertains to me and pertains to you. కాబట్టి ఇంకా నెరవేర్పులోనికి రాలేదు కాబట్టి ఈ వాగ్దాన ఈ యొక్క ప్రవచనాలు నీకు నాకు సంబంధించినవే. There are several prophecies which have been already fulfilled, which are mentioned in the living word, the Bible. దేవుని సజీవ వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఏవైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో వాటిలో చాలా వరకు ఇదివరకే నెరవేర్పులోనికి వచ్చేసాయి. And many of the prophecies are getting fulfilled during these end times. ఈ యొక్క చివరి దినాల్లో ప్రాముఖ్యంగా ఇంకా మిగిలిన చాలా ప్రవచనాలు నెరవేర్పులోనికి వస్తూ ఉన్నాయి. I am 100% sure that this prophecy will also be fulfilled and it will pertain to us, to all of us. 100% ఈ ప్రవచనము కూడా మన పక్షంగా నెరవేర్పులోనికి రాబోతుంది. This is describing the wrath of God upon those who are still living in disobedience. ఇంకా అవిధేయతలో నివాసం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి మీదకి కుమ్మరించబడే ఉగ్రతను గూర్చి, దేవుని ఉగ్రతను గూర్చి చెప్పబడుతున్నది. Lot of clarity is mentioned about the sin and its consequence. పాపము దాని వల్ల వచ్చే పర్యవసానాన్ని గూర్చి చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. God's judgment will come on all people and each one of us have to stand before the judgment throne of God. దేవుని యొక్క తీర్పు అనేది ప్రతి వారి మీదకు వస్తుంది కాబట్టి దేవుని యొక్క తీర్పు సింహాసనం మీదట మనం అందరము కూడా నిలవబడాల్సిందే. And if we are judged by God, ఒకవేళ దేవుడే మనకి తీర్పు తీరిస్తే, and then if we are accepted by him, ఆయన మనల్ని అంగీకరించినట్లయితే the future blessings are mentioned for us. భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదాలన్నీ రాయబడినాయి ఇక్కడ. We need to consider these few things from the first chapter. మొదటి అధ్యాయంలో నుంచి ఈ కొన్ని విషయాల్లో మనం గమనించాలి. It clearly mentions that God hates sin. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్న మాట, దేవుడు పాపమును ద్వేషిస్తున్నాడు. What is the alternative? దానికి బదులుగా మరేంటి? He accepts obedience universally. ఆయన సార్వత్రికంగా విధేయతని అంగీకరించేవాడు. If I am submitting to the will of God, దేవుని చిత్తానికి గనుక నన్ను నేను అప్పగించుకుంటే, simple, that is only through obedience. అది కేవలము విధేయత ద్వారా మాత్రమే. Obeying to the word of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించటం. Obeying and living according to the will of God. ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించటమే. Seeking his guidance, seeking his direction and living accordingly whatever he is asking me to do. ఆయన ఈ భూమి మీద నన్ను ఏదైతే చేయాలని ఆశిస్తున్నాడో ఆ యొక్క చిత్తాన్ని అనుసరించి అది మార్గదర్శకాన్ని పొందుకొని దానికి అనుగుణంగా నేను నడుచుకుంటూ వెళ్ళటమే. Are you doing that? చేస్తున్నామా మరి అది? Am I doing that? నేను అది చేస్తున్నానా? Am I living in obedience to God? దేవునికి విధేయుడుగా నేను జీవిస్తున్నానా? Am I considering obedience in my life? అసలు నా జీవితంలో విధేయతని నేను పరిగణలోకి తెచ్చుకుంటున్నానా? Do I give that value about obedience to God in my spiritual life? నా ఆత్మీయ జీవితంలో దేవునికి విధేయత చూపించడం అన్నదానికి విలువనిస్తున్నానా? If I consider several other parameters about my spiritual life, నా యొక్క ఆత్మీయ జీవితంలో వేరే కోణాలన్నీ కనుక గమనించి చూస్తే, and if you just ignore being obedient unto God and his word, దేవునికిని ఆయన యొక్క వాక్యానికి విధేయత ఉండే విషయంలో you are back to square one. There is no standard of spiritual life in us. ఒకవేళ అందులో తప్పిపోయినట్లయితే మరలా తిరిగి మొదలుకు వచ్చేసినట్టే. The first chapter is reminding us about God's judgment. మొదటి అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క తీర్పుని మనకి జ్ఞాపకం తీసుకొస్తుంది. I already told you that don't expect excitement. అంటే అత్యుత్సాహం కనబడుతుందని చెప్పి మీరు ఇప్పుడు అనుకోమాకండి. Because the verses mentioned here are very straight. ఇక్కడ చెప్పబడిన మాటలన్నీ తిన్నగా చెప్పబడుతున్న మాటలు. I am reading verse 3. 3వ వచనాన్ని చదువుతున్నాను. I will consume man and beast. I will consume the fowls of the heaven and the fishes of the sea and the stumbling blocks with the wicked. And I will cut off man from the of the land, saith the Lord. 3వ వచనం, మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను, భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని
నిర్మూలము చేసేదను, ఇదే యెహోవా వాక్కు. English it is soft, but in Telugu it mentions as ఊడ్చి వేసేదను. ఇంగ్లీష్లో కొద్దిగా మృదువుగా చెప్పబడింది, కానీ తెలుగులో అయితే కఠోరంగా చెప్పబడింది, ఊడ్చేస్తానని చెప్తున్నాడు. Do we consider these things seriously? మరి వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నామా లేదా? But God is giving us an opportunity to consider them, examine ourselves. మనం పరీక్ష చేసుకోవటానికి దేవుడు మనకు మరి యొక్క తరుణాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. What is he judging? ఆయన దేని గురించి తీర్పు తీరుస్తున్నాడు? In verse 4 he is mentioning about the idols in their life. 4వ వచనంలో చూస్తే వారి జీవితాల్లో ఉన్న విగ్రహాలను గురించి ప్రస్తావన తెస్తున్నాడు. In verse 5 he is mentioning about the vain traditions that they follow. 5వ వచనంలో చూస్తే వారు అనుసరిస్తున్న వ్యర్థ ఆచార అలవాట్లను గురించి తీసుకొస్తున్నాడు. It is mentioned about worship, but they are worshipping very traditional worship unto gods on the mountains. ఇక్కడ ఆరాధన గురించి చెప్తున్నాడు, కానీ అది అన్ని ఆచారాలను గురించి కొండల మీద పర్వతముల మీద చేయబడుతున్న ఆరాధనల గురించి రాయబడుతూ వచ్చింది. Many of us are still caught up with the worldly traditions in our lives. మనలో చాలా మంది మన యొక్క జీవితాల్లో వ్యర్థమైన లోక ఆచారాలు అనుసరించి మనం ఇంకా చేస్తూ ఉంటాం. Many of us need deliverance from such traditions which are attached in our lives. మన యొక్క జీవితాల్లో మనకు అనుసంధానం అయిపోయి జత చేయబడిన ఇటువంటి ఆచారాలన్నిటిలోంచి మనం విడుదల పొందాల్సిందే. This is an opportunity to seek the help of God to be delivered from such traditions in our life. అటువంటి ఆచారాలలోంచి మనం విడుదల పొందటానికి ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క అవకాశము, తరుణం ఇది. It is like మొక్కుబడి జీవితాలు. We do several things just for the ముఖస్థుతి, ఒట్టి మొక్కుబడి ఆచారాలు విషయాలు. మొక్కుబడికి మాత్రమే కొన్ని విషయాల్ని యథావిధిగా చేసేస్తూ ఉంటాం. No sincerity, no commitment, not trying to offer ourselves as a living sacrifice unto our God. యథార్థత మనలో కనబడదు, నిశ్చయులుగా మనం కనబడము, సజీవ యాగముగా ప్రభువారికి అప్పగించుకునుట అది కనబడదు. Extremely casual, సర్వసాధారణంగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. justifying every act that we do, మనం చేసే ప్రతిదాన్ని సమర్థించుకుంటూ వెళ్ళిపోతాం. not being serious about the wrath of God which is in store for us on the judgment day. తీర్పు దినం కొరకు వేచి ఉన్న దేవుని ఉగ్రత నిలిచిని ఉన్నది అన్న దాని గురించి తీవ్రత కలిగి ఉండనే ఉండం. He says he will cut us off, we will be cut off again from the relationship of God. దేవుని యొక్క సన్నిధానం నుండి, సంబంధం నుండి ఆయన తెంపి వేస్తాడు అన్న విషయాన్ని మర్చిపోతాం. In verse 6 we notice that those people turned back from the Lord. 6వ వచనంలో చూస్తే ప్రభు వారిని ఆ ప్రజలందరూ విసర్జించి వేసినారు అని రాయబడింది. Many of us complain about God. మనలో చాలా మంది దేవుని గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటాం. We have no authority to complain or question God. అంటే దేవుని మీద ఫిర్యాదు చేయడానికి కానీ ప్రశ్న వేయడానికి మనకు అధికారం అయితే లేదు. The fundamental belief or faith that I should exercise in God is that he is an all sovereign God in my life. ఒక ప్రాథమికమైన సంగతి నేను గుర్తించవలసింది ఏంటంటే, నా యొక్క జీవితంలో ఆయన సార్వభౌముడు అన్న విషయాన్ని గుర్తించాలి. And if I continue with that faith, అటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతే all things work together for those who love him. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో అటు వారికి అన్ని కూడా సమకూడి జరుగుతాయి. In all situations he is with me and he will carry me through. అన్ని సందర్భాల్లో పరిస్థితులు గుండా ఆయన నాతో ఉంటాడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. Even it is the Red Sea in front of me, he will allow me to cross over and help me to reach the other side. ఒకవేళ నా ముందు ఎర్ర సముద్రం ఎదురొచ్చినా కూడా దాని గుండా నన్ను దాటి తీసుకుని వెళ్ళటానికి, అవతల వైపు ఒడ్డుకు తీసుకుని వెళ్ళటానికి నాకు సహాయకుడుగా ఉంటాడు. He is all sovereign God, almighty God. ఆయన సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు. But we are very casual. అయితే మనం సర్వసాధారణంగా ఉండిపోతూ ఉంటాం. We are turning our back to him. ప్రతిసారి మన వీపును చూపించే వారంగానే ఉంటాం. We murmur about God's dealings in our lives. మన జీవితంలో ఆయన చేసే క్రియలను గూర్చి సనుక్కుంటూ ఉంటాం. Some people even alugutaru, they shy themselves from God. కొన్ని సందర్భాల్లో అలసత్వాన్ని చూపిస్తూ ఉంటారు. Because that will reflect also on the children in the house. అంతేకాదు, వాళ్ళకి కలిగిన ఆ స్థితి పిల్లల మీద కూడా కనబరుస్తూ ఉంటారు. Because the elders in the house are not considering God and they are turning back from the Lord.
పెద్దలైనటువంటి వారు దేవుని విషయంలో జాగ్రత్త వహించకుండా వెనుదిరుగుతున్న కారణాన్ని బట్టి The children and the youngsters have so many questions about God. అక్కడ ఇంట్లో ఉన్న పిల్లలకి యవనస్తులైన వారికి ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. They are not convinced to believe in the Lord because the parents or the elders or somebody are complaining about God in the house. ఎందుకంటే ఆ ఇంట్లో పెద్దలైనటువంటి వారు తల్లిదండ్రులైన వారు దేవుని మీద ఫిర్యాదులు చేస్తున్న కారణాన్ని బట్టి వారి జీవితాల్లో దేవుని మీద పరిపూర్ణ విశ్వాసాన్ని తీసుకొని రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు And పిల్లలు. verse 8 mentions about the fashions of the world. 8వ వచనంలో ఈ లోక ఆచారాలు లేకపోతే ఈ లోకంలో ఉన్న విషయాలన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. In English, I'm reading the last line. చివరి భాగాన్ని ఇంగ్లీష్లో ఉంది. And all such are clothed with strange apparel. మనకు మధ్యలో చివరిలో అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకొని వారందరినీ. We are compromising so much with the fashions of this world. ఈ లోకపు ఏదైతే మరి ఫ్యాషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ మనం సందు చేకూర్చుకుంటూ వస్తున్నాం. The best clothing is the clothing of humility in our life. మన యొక్క జీవితంలో శ్రేష్టమైన వస్త్రధారణ ఏదైనా ఉన్నదిరా అనంటే అది దీనత్వమే. Be humble and you reflect the glory and the glow of Lord Jesus Christ in and through you. నీవు గనక దీనుడుగా దీనురాలుగా తగ్గించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమని నీ ద్వారా మిగతా వారికి చూపించేవాడిగా ఉంటావు. In verse 9 it is about violence and deceit. 9వ వచనంలో చూస్తే మోసము బలాత్కారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. There's so much of deceit, balatkaram. బలాత్కారము మోసము ఉంది. In Telangana language, dabaistunar, that is what they use. ఆ తెలంగాణ లాంగ్వేజ్లో దబ్బాయిస్తున్నారు అంటే మోసం చేస్తున్నారు బలవంతంగాని. Because when the standard, the spiritual standard diminishes in a family or in personal life, వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబంలో ఆత్మీయ స్థాయి తగ్గిపోయి పడిపోతున్నప్పుడు the world dominates. అప్పుడు లోకము యజమాయిషి తీసుకుంటుంది. And everybody in the house, young people also will start being deceitful. They will dominate on all sinful manners. ఎప్పుడైతే ఆ పరిస్థితి తటస్థింటుందో ఇంట్లో ఉన్న యవనస్తులతో పాటు అందరూ కూడా మోసయుక్తంగా తయారైపోతూ ఉంటారు. Verse 12, it is about the blasphemy of God. తర్వాత 12వ వచనంలో చూస్తే దేవదూషణ మనకు కనబడుతుంది. The Lord will not do good, neither will he do evil. They are talking all negative things about God. ప్రతికూలమైన సంగతులన్నీ మాట్లాడుతున్నాడు, మేలు చేయుడు కీడు చేయుడు అనుకుంటూ. And verse 17, 17వ వచనంలో they sinned against the Lord. యెహోవా దృష్టికి పాపము చేసిది కనుక they shall walk like blind men. గుడ్డివారి వలె నడుస్తారు. They ignore everything. They are not bothered about, they are not being conscious about the divine presence of God. దేవుని యొక్క దైవికమైన ఆ యొక్క సన్నిధిని గూర్చిన పట్టింపు లేని వారుగా కనబడుతున్నారు. I have to mention all this because this is causing so much of anguish amongst the believers these days, especially in our fellowship. ప్రాముఖ్యంగా ఈ విషయాలన్నీ మీతో ఎందుకు ప్రస్తావిస్తూ వచ్చినామంటే ప్రస్తుత దినాల్లో మన యొక్క సహవాసంలో విశ్వాసుల మధ్య ఇటువంటి భేదాభిప్రాయాలు కలగడానికి ఇవన్నీ విషయాలన్నీ దోహదం అవుతూ ఉంటున్నాయి. God is reminding us about his judgment. అయితే దేవుడు తన యొక్క తీర్పును గూర్చి మరొకసారి మనకి జ్ఞాపకం None చేస్తున్నాడు. of us can escape that judgment on the judgment day. ఆ తీర్పు దినాన మనలో ఎవరము కూడా ఈ తీర్పుని తప్పించుకోజాలము. But gracious God is giving us an opportunity. అయితే కృపగల దేవుడు మరి యొక్క తరుణాన్ని మనకిస్తున్నాడు. Let us consider this reminder and examine ourselves. మరొకసారి ఆయన ఏదైతే జ్ఞాపకం చేస్తున్నాడో అది మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకొని పరీక్ష చేసుకుందాం. What are the idols that you have in your life? మన జీవితంలో ఉన్న విగ్రహాలు ఏమేమి ఉంటున్నాయి? What are the vain traditions that you are still attached to and not being delivered of them? ఇంకా మనల్ని అంటుకొనున్న అన్య ఆచారాలు ఏవైతున్నాయి, ఇంకా విడుదల పొందవలసిన ఇంకా ఏమేమైతే ఉన్నాయో, What are the areas and where are the places that you are turning back from the Lord? ఏ పరిస్థితుల్లో ఏ ప్రదేశాల్లో నీవు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు, వీపు చూపిస్తున్నావు? At what level are you compromising with the fashions of the world? ఈ లోకపు ఆ యొక్క ఆచారాలకి లేతే అలవాట్లకి ఎంతగా నువ్వు సంధి చేకూర్చుకుంటున్నావు? How did you make violence and deceit
as a part of your lifestyle. నీ యొక్క జీవితంలో జీవన శైలిలో ఈ మోసాన్ని బలాత్కారాన్ని ఎలాగ అన్వయించేసుకుంటున్నావు? Not being mindful of the divine presence of God, and you blaspheme and talk so much negative about God's dealings. దేవుని యొక్క ఆ యొక్క సహవాసము ఏదైతే సన్నిధి నీకు తోడుగా ఉంటుందో దాన్ని మర్చిపోయి దేవుని మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. And you walk as a blind person sinning against God. దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి గుడ్డివాడవుగా నడుచుకుంటున్నావు. If you can sincerely examine, యథార్థంగా పరీక్ష చేసుకుంటే the same prophet, he is also mentioning the voice of the Lord in the 2nd chapter, which is calling for our repentance. ఇదే ప్రవక్త మరలా తిరిగి దేవుని యొక్క స్వరం ఏదైతే మనల్ని పశ్చాత్తాపముకై రమ్మని పిలుస్తుందో అదే స్వరాన్ని మరలా చెప్తూ ఉన్నాడు. This is the call of God. దేవుని నుండి వస్తున్న పిలుపిది. God is ready to forgive us and restore us. ఆయన మనల్ని క్షమించి మరలా తిరిగి సమకూరుస్తానని పిలుస్తున్నాడు. All these areas we can be victorious only by the help of God. ఈ మనం ముందు చెప్పుకున్న ఆ యొక్క ప్రదేశాలన్నిటిలో మనం విజయవంతులుగా ఎప్పుడు ఉండగలుగుతాం? కేవలము దేవుని ఆయనను బట్టియే. None of us have the capability or capacity to be delivered from what all we have just been reminded of. మనం చూసుకుంటూ వచ్చినాం, ఏ విషయాలైతే చూస్తూ వచ్చినామో వాటన్నిటిలో నుంచి విడుదల పొందడానికి మనలో ఎవరికి శక్తి సామర్థ్యాలు మన సొంతంగా సరిపోవు. Now you are requested to give a serious thought and consider and examine personally. అందుకని వ్యక్తిగతంగా మనము మరి బాగుగా విమర్శ చేసుకొని పరీక్షించుకోవాలని కోరబడుతున్నాం. 2nd chapter and verse 3. 2వ అధ్యాయము 3వ వచనం. Seek ye the Lord, all you meek of the earth, which have wrought his judgment. Seek righteousness, seek meekness. It may be you shall be hid in the day of the Lord's anger. జెఫన్యా 2:3. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. The damnation is for sin, and all unrighteousness is sin. శిక్షా విధి పాపానికి వస్తుంది. అయితే ఆ నీతియుక్తమైనది కానిదేదో అది అంత కూడా పాపమై ఉంటుంది. దుర్నీతి అంతయు పాపము. And what is this all unrighteousness refer about? ఈ యొక్క దుర్నీతి అంతా దేన్ని సూచిస్తుంది? That is the first thing. We are already talking about disobedience, the transgression of law. మొట్టమొదటిగా అవిధేయత, లేక దేవుడి ఏదైతే న్యాయము శాస్త్రం ఉంచినాడో దాన్ని అతిక్రమించుట, ఆజ్ఞను. Proverbs chapter 10 and verse 19. సామెతలు 10:19. Multitude of words, there also lieth sin. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటాడు. Proverbs chapter 14 and verse 21. సామెతలు 14:21లో Despising your neighbor, that is sin. పొరుగువాన్ని గనుక తిరస్కరిస్తే అది పాపము అంటున్నాడు. Romans chapter 14 and verse 23. రోమా 14:23 ప్రకారంగా And no faith, or you are doubting about everything of God, and that is sin. ఒకవేళ అనుమానించి విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే అది కూడా పాపమే అంటున్నాడు. James chapter 4 and verse 17. యాకోబు 4:17లో Knowing what is good and not doing it, that is also sin. మేలైనది చేయనెరిగిండియు అది చేయకపోతే పాపం కలుగుతుంది అంటున్నాడు. If all unrighteousness is a very biblical term, సకల దుర్నీతి అనేది బైబిల్ పరంగా బైబిల్ మాట అయితే, and we are now asked to examine for what we are just reminded about. దేని గురించి అయితే మనకి జ్ఞాపకం చేయబడతా ఉండిందో దాని పక్షంగా మనం పరీక్ష చేసుకోవాలని కోరబడుతున్నాం. Multitude of words. విస్తారమైన మాటలు. How much do you talk? ఎంతగా మాట్లాడతాం? How much do you talk gracious words, and how much do you talk ghostly words? ఎంతగా కృపాసహితమైన మాటలు మనం మాట్లాడుతున్నాం, లేకపోతే దయ్యానికి సంబంధించిన మాటలు ఎంతగా మాట్లాడుతున్నాం? Let me put it this way. దయగల మాటలు ఎన్ని మాట్లాడతాం, దయ్యం పట్టిన మాటలు ఎన్ని మాట్లాడతాం? That is a simple thing for us to examine in a day. పరీక్ష చేసుకోవటం సాధారణమైన విషయంలో.
If you say you know Lord Jesus Christ, ప్రభువుని నేను ఎరుగుదును అని if you చెప్పితే, say you are familiar with the 4 gospels of mentioned in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్న 4 సువార్తలు నాకు తెలుసు అని నువ్వు if you are చెప్తున్నట్లయితే, able to picturize Lord Jesus Christ who lived upon this earth as a role model for us, మనకు మాదిరిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు గనక ఆ రీతిగా దృశ్య రూపంగా time చూసుకున్నట్లయితే, and again it is mentioned that he spoke only gracious words. అన్ని సందర్భాల్లో కూడా చూసినట్లయితే ఆయన కృపా సహితమైన మాటలు మాట్లాడుతూ వచ్చినాడు అని రాయబడింది. Everything his dealing was only with gracious words. ఎల్లప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా కృపా సహితమైన మాటలు మాట్లాడుతూనే He వచ్చాడు. won over the world because of his gracious words. ఈ లోకాన్ని ఆయన ఏ రీతిగా జయించినాడు అంటే ఆ యొక్క తన యొక్క కృపా సహితమైన మాటల ద్వారా. So many people, multitudes of people were saved hearing his gracious words. ఆ యొక్క మాటలు వింటూ అనేక మంది బహుజన సమూహములు రక్షణలోనికి వచ్చారు. Many were able to follow him just because there was life in his gracious words. ఆ యొక్క కృపా సహితమైన మాటలో జీవమున్న కారణాన్ని బట్టి అనేక మంది ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు. When I know him and I receive him as my personal savior, నేను ఆయన ఎరిగి వ్యక్తిగత రక్షకునిగా ఆయన నేను అంగీకరించిన తర్వాత, what is the life in my words that I utter or talk every day? ప్రతిరోజు నేను మాట్లాడే నా మాటల్లో జీవం ఎంత ఉంటుంది? None of us are mindful. దాని గురించిన పట్టింపు మనలో ఎవరికి ఉండట్లేదు. We talk as we want. నచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. We hurt everybody. అందరినీ విన్నాం. We don't extend life through our words, but we cause so much of hurt to people with our words. మన యొక్క మాటల ద్వారా అనేక మందిని గాయపరిచే వారంగా కనబడుతూ ఉంటున్నాం. I'm mentioning about all unrighteousness. అంటే దుర్నీతి, మిగతా దుర్నీతిని, సకల దుర్నీతిని, వేరే వాటి గురించి మాట్లాడుతున్నాం. But seek ye the Lord about seeking righteousness in your life. అయితే నీ యొక్క జీవితంలో నీతిని వెతుకుటం ద్వారా, Despising your neighbor. అంటే నీ యొక్క పొరుగువాడిని తిరస్కరించిన ఎడలా, There is no need for you to do lot of things for your neighbor, but you are only asked or demanded not to despise him. అంటే పొరుగువారితో అనేక విషయాలు ఇవి చేయాలనే చిట్టా ఏమి లేదు, కానీ కనీసం వారిని తిరస్కరించొద్దు అని అయితే ఉంది. Don't despise, don't belittle them, don't talk bad about them, don't even judge them. వారిని ఏదో తక్కువ చేసి మాట్లాడటం, లేకపోతే వారిని గురించి చెడుగు మాట్లాడటం, లేకపోతే వాళ్ళని తక్కువ చూపులో చూడటం అనేది చేయొద్దంటున్నాడు. You esteem them and show Christ in your life. వాళ్ళని ఘనుడిగా ఎంచి క్రీస్తు ప్రభువాన్ని మీ జీవితంలో వాళ్ళకి పరిచయం చేయగలగాలి. If you are not doing that, అది చేయకపోతే you are in sin. పాపంలో ఉన్నట్లే. Sin is in your life. నీ జీవితంలో పాపం ఉన్నట్లు. It is not allowing you to enjoy the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు అనుభవించకుండా అది చేస్తుంది. Doubting, having no faith in God. దేవుని యందు విశ్వాసము లేకుండా అనుమానం కలిగి ఉండుట. Fear is the absence of faith. విశ్వాసం లేనితనమే భయం. But people who wants to argue logically, అంటే ఏదో ఒక రీతిగా వివాదాస్పదంగా మాట్లాడాలని అనుకున్నప్పుడు జనులు, they say you should not fear about corona. కరోనా గురించిన భయమే ఉండాల్సిన అవసరం లేదు అంటే. You should have faith in God and you be normal. Corona will not come near you. విశ్వాసం కలిగి ఉండు, అంతే, దేవుని యందు పూర్ణ విశ్వాసంతో ఉండు, కరోనా రానే రాదు అంటాడు. See, when we step out of our house, ఇంట్లో నుండి బయటకు అడిగేస్తే, you will be doing, I'll also be doing, I'll pray that Lord protect me from any harm and danger or accident on the way where I'm going. నువ్వు కానీ నేను కానీ చేసే ప్రార్థన అదే ఉంటుంది. ప్రభా, నేను వెళ్తున్న మార్గంలో ఎటువంటి అపాయము, శోధన అవేమి కలగకుండా నాకు భద్రత కలుగు చేయని ప్రార్థన చేస్తాం. Because I have prayed and I want to exercise faith, నేను ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి నా విశ్వాసాన్ని నేను పరీక్షలో పెట్టాలనుకున్నప్పుడు, will I walk in the middle of the road? రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్తానా? Will I dash or stand before a running bus which is coming towards me? ఎదురుగుండా ఒక బస్సు వస్తే దాని ఎదురుగుండా మధ్యలో నిలబడతానంటారా? No. కాదు. You think all these things and you start doubting about your faith. ఇవన్నీ కూడా పరిగణలోనికి ఒకసారి ఆలోచన చేసుకొని నీ విశ్వాసం మీద నీకు అనుమానం వస్తూ ఉంటుంది. No, you need to exercise diligence because Lord Jesus Christ has come to grant us understanding, sound mind.
ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణాన్ని బట్టి ఎందుకు వచ్చినాడంటే మనకి వివేచన కలిగి ఉండటానికి. అటువంటి వివేచన కలిగిన వారంగా మనం ఉండాలి. 2 Timothy chapter 1 తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము and verse 7. 7వ వచనం. For God has not given us the spirit of fear. దేవుడు పిరికితనమును గల ఆత్మ మనకి ఇయ్యలేదు. We cannot stop there. అక్కడతో ఆగిపోవటానికి వీల్లేదు. So we should not fear. మనం అందుని బట్టి మనం భయపడాల్సిన అవసరం We లేదు. have to do as we want because we should not fear. God did not give the spirit of fear. దేవుడు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు కాబట్టి మనకి నచ్చినట్లుగా చేసుకుని వెళ్ళొచ్చు, అది No, కాదు. because probably this youngster Timothy was also very extrovert in considering certain things. Therefore, this apostle is mentioning God has not given us the spirit of fear, but of power and of love and of a sound mind. అంటే ఇక్కడ తిమోతి కూడా బహుశా సూర్యుడుగా తను తాను ఎంచుకుంటూ వచ్చినాడేమో, అందుకని అపోస్తలుడు దాని గూర్చిన విషయాన్ని రాస్తుంటున్నాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. In the margin in Telugu it mentions as స్వస్థ swastha బుద్ధి. not pichi buddhi or jabbu buddhi. It is swastha buddhi. You need to consider. You should always be mindful to glorify God, not to belittle the glory of God. ఎట్టి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లో దేవుని యొక్క నామాన్ని ఎల్లప్పుడూ హెచ్చించడానికే కానీ తక్కువ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం అవకాశం ఇవ్వకూడదు. Knowing what is good and not doing is neglecting an opportunity. మేలైనది చేయనెరిగి ఉండి చేయకపోవటం అనేది మనకు అనుగ్రహించబడిన తరుణాన్ని దుర్వినియోగపరచుకోవటమే. It is not necessary for you to do this in public, because what you do with your right hand, the Bible exhorts that the left hand also should not know about it. అంటే బహిరంగంగా ఇది చేయాలని కాదు, ఏదైతే కుడి చేతితో నువ్వు చేస్తున్నావో అది ఎడమ చేతికి అసలు తెలియకూడదని బైబిల్ చెప్తుంది. But let us examine that we are not neglecting an opportunity to serve others, show compassion to others, and to help others who are in need. ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారి పక్షంగా వారికి సహాయం చేయటానికి, మన యొక్క చేయిని విస్తరించడానికి, ఆ విషయాల్లో మనం తక్కువగా ఎక్కడో కూడా మనకున్న అవకాశాలని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. That can be only between you and your God. అది నీకు నీ దేవునికి మధ్యలోనే ఉండొచ్చు, Within your own limitations and your capacity. నీకున్న హద్దుబాట్లలోనే ఉండొచ్చు అది కూడా. Therefore, when we are considering to seek the face of the Lord, we are asked to check in righteousness, seek righteousness. అందుని బట్టి ప్రభు యొక్క ముఖాన్ని మనం చూడాలని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క నీతి ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలంటున్నాడు. We have seen certain things about unrighteousness. దుర్నీతిని గూర్చి కొన్ని విషయాలు చూసుకుంటూ వచ్చాం. So if we examine ourselves in the light of those things and then correct ourselves, ఆ వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకొని సరి చేసుకున్నట్లయితే then we enjoy the righteousness of God. అప్పుడు దేవుని యొక్క నీతిని మనం అనుభవపూర్వకంగా ఆనందించగలుగుతాం. We will be justified according to the righteousness of God. దేవుని యొక్క నీతిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. Book of Isaiah chapter 32. యెషయా గ్రంథము 32వ అధ్యాయము. Book of Isaiah chapter 32 and verse 17. యెషయా 32:17. Book of Isaiah 32 and 17. యెషయా గ్రంథము 32:17 వచనం. And the work of righteousness shall be peace, and the effect of righteousness quietness and assurance forever. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. The most needed essential things for our life, especially during this pandemic time or the unpredictable times or very horrible times. మరి ప్రాముఖ్యంగా ప్రస్తుత కాలమందు మనం ఉంటున్న ఈ కాలంలో ఈ తెగులు గూర్చిన వార్తలు కానీ లేకపోతే ఏది జరగబోతుందో తెలియని సందర్భాల్లో మనకి కావలసిన ప్రాథమికమైన విషయాలు ఇవి. We want peace of mind. మనకి సమాధానము, నిశ్చలమైన మనస్సు కావాలి. We want quietness and we want assurance forever. అంతేకాదు మనకి నిబ్బరం కావాలి, నిమ్మలంగా ఉండాలి. And God wants to provide us through the work of righteousness. నీతియుక్తంగా, నీతి ద్వారా, నీతి యొక్క పనితనము ద్వారా
ఈ విషయాలు ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. Therefore, we are trying to consider seeking righteousness. అందును బట్టి నీతిని వెతకటాన్ని గూర్చి జాగ్రత్త పడమని లేదా దాని విషయంలో జాగ్రత్త ఉండమని చెప్తున్నాడు. And secondly, seek meekness. సాత్వికాన్ని వెతకమంటున్నాడు. This is a godly character, godly virtue. అంటే ఇది సాత్వికం అనేది దేవుని యొక్క సులక్షణము. More than to preach, I just want to practice or be example in exercising meekness in my life, and that is the same thing which will be applicable to you. మరి ఇక్కడి నుంచి బోధ చేయటం కంటే ఎక్కువగా నా యొక్క జీవితంలో ఆ యొక్క సాత్వికాన్ని నేను ప్రదర్శించాలి, లేదా నా జీవితంలో అది కనబడేటట్లుగా అది నేను కోరుకుంటూ వస్తున్నాను, అది మీకు కూడా వర్తిస్తుంది. But in the context, let us read 2 verses. ఈ యొక్క సందర్భంలో 2 వచనాలని చదువుకుంటాం. James Epistle chapter 1 యాకోబు పత్రిక 1వ అధ్యాయము and verse 21. 21. James 1:21. యాకోబు రాసిన పత్రిక 1:21. Wherefore lay apart all filthiness and superfluity of naughtiness, and receive with meekness the engrafted word, which is able to save your souls. యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. James chapter 3 and verse 13. యాకోబు పత్రిక 3:13. Who is a wise man and endued with knowledge among you? Let him show out of a good conversation his works with meekness of wisdom. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. This is what you are demanded by God today. ఈ రోజు దేవుని చేత మీరు కోరబడుచున్నది ఇదే. This is what you have to examine personally. I also should examine personally. వ్యక్తిగతంగా నీవు గాని నేను గాని పరీక్ష చేసుకోవాల్సింది ఇదే. The first verse, chapter 1 and verse 21. 1వ అధ్యాయం 21వ వచనంలో Lay apart all filthiness and superfluity of haughtiness. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. It's so clear in Telugu. Virravigutunna dushtatvamunu. తెలుగులో స్పష్టంగా ఉంది విర్రవీగుచున్న దుష్టత్వము అని. Whatever may be the psychological conditions as an effect of COVID, which is all around us. మన చుట్టూ ఈ కోవిడ్ ను బట్టి ఏదైనా దాని ప్రభావం ఉండను గాక, there is no permission to us as the children of God to have such qualities in us. ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలంగా ఈ లక్షణాలను మాత్రం మనం కలిగి ఉండటానికి వీల్లేదు. Therefore, with meekness, receive with meekness the engrafted word, which is able to save your souls. కాబట్టి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. Probably reading the God's word so many times these days. బహుశా అనేక సందర్భాల్లో అనేక సార్లు దేవుని యొక్క వాక్యం చదవటం కానీ, Probably hearing to lot of messages, lot of word of God on various channels. రకరకాల ఛానల్స్లో దేవుని యొక్క వాక్యాన్ని చాలా సందర్భాల్లో వినటం కానీ, But probably we are missing out to receive this word with meekness in our lives. ఇవన్నీ చేస్తున్నాం కానీ బహుశా పొరపాటున ఎక్కడైనా సాత్వికముతో ఆ వాక్యాన్ని కన్నా మనం అంగీకరించట్లేదేమో. See, we hear some word from here. ఇక్కడ నుంచి ఏదైనా మాట వింటాము. If you receive this word with meekness unto yourself, ఒకవేళ సాత్వికంతో దాన్ని నీకు నీవే అంగీకరించినట్లయితే you will have certain peace and joy in you when you leave this place. ఈ ప్రదేశం నుంచి నువ్వు వెడలి వెళ్ళిపోతున్నప్పుడు నీ లోపల ఆ సంతోషము సమాధానాన్ని కలిగి ఉంటావు. But when you don't receive with meekness, ఆ సాత్వికంతో ఒకవేళ దాన్ని అంగీకరించలేకపోయినట్లయితే the moment you step out of this place, ఈ యొక్క ప్రదేశం నుంచి బయటికి వెళ్ళగానే you start criticizing whatever is possible with your intellect. ఏదైతే వింటూ వచ్చినావో దాన్ని నీ యొక్క జ్ఞానమును అనుసరించి దాన్ని ఏదో ఒక రీతిగా విమర్శ చేస్తూ ఉంటావు. But that's why it is mentioned about wisdom. We read about wisdom in James chapter 3 and verse 13. అందుకే జ్ఞాన వివేకాలను గూర్చి 3:13లో యాకోబులో రాయబడుతూ వచ్చింది. When we receive the word with meekness,
సాత్వికముతో ఆ వాక్యాన్ని గనుక అంగీకరిస్తే we step out of this place more wiser spiritually. We receive the heavenly wisdom because earthly wisdom is not sustaining us these days. ఎప్పుడైతే సాత్వికముతో ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని మనం అంగీకరిస్తామో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేసరికి పరలోక సంబంధమైన వివేచన, పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపబడిన వాడు వెళ్తావు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఈ దినాల్లో పనికి రావట్లేదు. Lot of information is downloaded to us in this world these days. ఈ దినాల్లో ఎంతో చాలా ఇన్ఫర్మేషన్ మనకు అందుబాటులో ఉంది. But all that information is causing lot of anxiety rather than equipping you to take a bold step in the world. అయితే ఉన్నదంతా కూడా నువ్వేదో ధైర్యంగా ఒక అడుగు వేయడానికి బదులుగా ఇంకా ఎక్కువ కలవరాన్ని తీసుకొచ్చేదిగా కనబడుతుంది. The recent Chittoor incident. చిత్తూరులో జరిగిన సందర్భం కూడా Mother and father were involved and both the children they died. తల్లిదండ్రులు ఇందులో నిమగ్నలై ఉన్నారు, ఇద్దరు పిల్లలు చంపేశారు. So while watching this news program, one of our family member had a question. ఇది న్యూస్లో ఇది వింటూ వచ్చినప్పుడు కుటుంబంలో ఒకరికి ఒక ప్రశ్న వచ్చింది. Why is it that everybody is focusing only on the mother? ఎందుకు అందరూ కూడా ఆ తల్లి మీదే దృష్టి అంతా అక్కడే తల్లి మీదకి ఎందుకు వెళ్తుంది అన్నాడు. That father actually shared so much of information, but most of the channels are only covering the mother in their programs. తండ్రి చాలా విషయాలు పంచుకున్నాడు కానీ అనేకమైన టీవీ ఛానల్లో తల్లిని మాత్రమే చూపిస్తూ వస్తున్నారు ఎందుకు అని అన్నాడు. Common sense says that the mother is psychologically ill. She is mentally disturbed. మరి సర్వసాధారణంగా ఆలోచన చేసినట్లయితే మానసికంగా ఆవిడ అంతగా ఆరోగ్యకరంగా లేదు అని అర్థమవుతుంది. So it is better to avoid that and get her treated. ఏదో ఒక రీతిగా దాన్ని పక్కన పెట్టేసి ఆవిడకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చడం మంచిది అని అన్నాడు. But every channel is showing only her పిచ్చి చేష్టలు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడ ఏదైతే పిచ్చిగా చెప్తుందో అయ్యే చూపిస్తూ వచ్చారు. And we also keep on watching the loop again and again and at the end of the day appa manasu baaledu enta disturb ayyo etla ayipindi what is happening and we are all lost in that rubbish. మరలా అదే చూపిస్తూ వచ్చి అయ్యే చూసేసరికి రోజు ముగిసే సమయానికి మందు కూడా అదే పరిస్థితి అయిపోతూ ఉంటుంది. ఆ చెత్తలో ఎందుకు అంతసేపు వేస్ట్ చేసాం. We seek heavenly wisdom. మనమైతే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం అనుసరిస్తూ దాని కొరకు వేచి చూస్తాం. We can get that wisdom. Only thing is we have to receive the word with meekness in our hearts. అది పైనుండి వచ్చే ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవచ్చు. ఎట్లాగూ కేవలము విన్న వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించడం ద్వారా. There is quietness and assurance forever when we receive the heavenly wisdom for ourselves. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకున్నట్లయితే నిత్యత్వం కొరకు మనకి నిమ్మలంగా ఉంటుంది, సమాధానం కలిగి ఉంటాం. Therefore let us seek for the righteousness and seek with meekness and seek the face of the Lord before partaking in the table. కాబట్టి ఆ నీతిని వెతుకుదాం, యేసు ప్రభువారి యొక్క నీతిని ప్రాముఖ్యంగా వెతుకుదాం, ఆయన యొక్క సన్నిధిని కోరుకుంటూ వద్దాం బలలో పాలు పొందుకనుక మునుపు. And when we do that, అలా చేయగలిగితే the 7 verses of God's promise, we can claim them and they will be fulfilled in our life. అలా చేయగలిగినట్లయితే ఆ తర్వాత వచ్చే 7 దేవుని యొక్క వాగ్దానాల్ని మనము అన్వయించుకోవచ్చు, చేపట్టొచ్చు, వాటిని మన జీవితంలో నెరవేర్పులోనికి తెచ్చుకోవచ్చు. But in verse 17 it is mentioned about the presence of God. 17వ వచనంలో చూస్తే దేవుని సన్నిధిని గురించి మాట్లాడుతున్నాడు. So the blessing of the presence of God is it is a continual presence. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనతో పాటు ఉండి ఎడతెగక ఉండే ఆయన యొక్క సన్నిధి. Genesis chapter 28 and verse 15. ఆది కాండము 28:15 వచనంలో He has promised and he has promised that his presence will be with us continually. ఆయన సన్నిధి ఎడతెగక నిత్యము మనతో పాటు వస్తుంది అని ఆయన వాగ్దానం చేసినాడు. And we can claim this promise and we can enjoy the continuous presence of God whatever may be the situations around us. ఈ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైనప్పటికీ మనం కనుక ఈ యొక్క వాగ్దానాన్ని అన్వయించి చేపట్టుకున్నట్లయితే పరిస్థితులు ఎలాగున్నా కూడా మనం ఆ యొక్క సంతోషం నిబ్బరాన్ని కలిగి ఉండొచ్చు. Deuteronomy chapter 20 and verse 1. ద్వితీయోపదేశకాండము 20:1 వచనం. It is a encouraging presence of God. అంటే మన ఎల్లప్పుడూ ప్రోత్సాహపరిచే ఆయన యొక్క సన్నిధి. That word mentions that in the world they will magnify, they will exaggerate
and they will build up something to scare us and cause lot of disturbance in our life. ఈ లోకంలో ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన యొక్క జీవితంలో కలవరాన్ని ఇంకా ఎక్కువ అధికం చేయటానికి దాన్ని ఉన్నదానికంటే హెచ్చుగా చెప్పి లేకపోతే దానికి ఇంకొకటి జత చేసి అది చేసి ఇది చేసి ఎక్కువ చేస్తూ ఉంటారు. But what does the Lord promise here? అయితే ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటి? I'm reading Deuteronomy chapter 20 and verse 1. ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము మొదటి వచనం చదువుతున్నా. When thou goest out to battle against thine enemies, and seest horses and chariots and a people more than thou, be not afraid of them, for the Lord thy God is with thee, which brought thee up out of the land of Egypt. ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయం మొదటి వచనం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. So if we take the reminder of the judgment of God seriously, దేవుని యొక్క తీర్పుని గూర్చి ఏదైతే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో దాన్ని తీవ్రంగా నువ్వు పరిగణించినట్లయితే, and take this time and opportunity to repent about whatever is wrong, whatever is unrighteousness in us, మనలో ఉన్న ఆ దుర్నీతిని గూర్చిన విషయాల గూర్చి పశ్చాత్తాపడి దాన్ని సరి చేసుకున్నట్లయితే we can claim and then enjoy this continuous presence of God and the encouraging presence of God all through. మన జీవితకాలం అంతా కూడా ఎడతెగక దేవుని సన్నిధిని, మనతో పాటు వస్తున్న సన్నిధిని, అంతేకాదు మనల్ని భయపడవద్దు అని మనల్ని ప్రోత్సాహపరిచే ఆయన యొక్క నిత్య సన్నిధి మనకు తోడుగానే వస్తుంది. Let us encourage ourselves. కాబట్టి మనం ప్రోత్సాహపరచుకుందాం. Let us sincerely examine ourselves. యథార్థంగా మనం పరీక్ష చేసుకుందాం. Let us take part worthily in the table. యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందాం. Let us escape the judgment of God upon us. మన మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రత తీర్పు నుంచి మనం తప్పించుకుందాం. May the Lord help us and grant us His grace unto us. మనకి దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించి మన కృపను విస్తరింపచేసి మనకు సహాయం చేయనుగాక.